నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన గ్రాండ్మా రుచులు ఛానల్లో నేను మీకోసం ఒక అద్భుతమైన ఆంధ్ర ట్రెడిషనల్ నానమ్మ కాలం నాటి ఎంతో రుచికరమైన మా విలేజ్లో పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో అతిశయోక్తి ఏమాత్రము లేదు. ఐఎమ్ షూర్గా చెప్పగలను, మీకు ఇలాంటి మా స్టైల్ మా ఊరి పచ్చళ్ళు మీకు యూట్యూబ్లో ఎదుక్కోండి, ఎక్కడ దొరకవు, నేను షూర్గా చెప్తున్నాను. ఈ పచ్చడి అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ముందుగా ఒక వెడల్పాటి ఒక బౌల్ తీసుకొని దాంట్లో పచ్చిమిరకాయలు ఎక్కువ, అంటే ఒక 100 గ్రాముల కంటే కొంచెం ఒక 20% ఎక్కువ దొండకాయ ముక్కలు కోసుకొని వేసుకోండి. తర్వాత 2 వంకాయలు కోసుకొని వేసుకోండి. ఒక టమాటా వేసుకొని ఒక ప్యాన్లో వేసి ఇవన్నీ ఒక చెంచా నూనె వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పచ్చిమిరకాయలు దొండకాయలు ఈక్వల్గా ఉంటే మంట సరిపోతుంది. లేదు మేము మంట తక్కువ తింటాము అంటే కొంచెం దొండకాయలు ఎక్కువ వేసుకోండి, అది మీ ఇష్టము. ఇంకా షూర్ అండి, వంకాయలు ఒక టమాటా అయితే షూర్, మిగతా అదంతా మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను దీంట్లో పోపు సామాన్లు వేసాను. పోపు సామాన్లు అంటే తెలుసు కదా, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ధనియాలు వేసుకోండి, కొంచెము ఒక అర చెంచా. ఇవన్నీ వేసుకొని నేను ఒకసారి తిప్పుకొని నేను మళ్ళీ ఎలా వేగుతుంది అనేది మీరు వీడియోలో గమనించగలరు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అన్నీ వేసిన తర్వాత ఒకసారి నేను పైకి ఇట్లా అన్నాను చూడండి, ఎగదీసాను. అదే తిప్పుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా మగ్గుతుందో మన పచ్చడికి. ఇప్పుడు చూడండి నేను చింతపండు వేసాను, సరిపడా మీ ఇష్టం, ఎంత సరిపడా చింతపండు, ఎంత కావాలంటే పులుపు ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి, మేము కొంచెమే వేసుకున్నాము. తర్వాత చింతపండు వేసుకున్న తర్వాత నేను దీంట్లో కరివేపాకు వేసాను చూడండి, కరివేపాకు ఫ్రెష్గా కోసి మా చెట్టుది వేసాను ఇప్పుడే. తర్వాత నేను దీంట్లో ఏమి వేస్తాను, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను చూడండి, ఒకటేసారి వేసుకుందాం, ఎందుకు నూరుకునేటప్పుడు వేసుకుంటాం. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5 వేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా వేసాను ఇప్పుడే చూడండి, సరిపడ్డ జీలకర్ర వేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అంటే మన మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఒక 80% మగ్గితే చాలు ముక్కలు, ఎందుకంటే మరీ మెత్తగా మగ్గినా బాగోదు అనమాట పచ్చడి. ఇది తయారు చేస్తుంది మా మమ్మీ తయారు చేస్తుంటే నేను వీడియో తీస్తాను అనమాట. సో తను ఎలా తయారు చేస్తుంది, ఎలా గ్రైండ్ చేస్తుంది, ఎలా రోట్లో నూరుతుంది అనేది మీరు వీడియోలో గమనించగలరు. రోట్లో నూరుకుంటేనే ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది. లేదు మేడం మాకు రోలు లేదు, మాకు మిక్సీ అంటే మిక్సీలో కూడా ఎలా పట్టాలనేది నేను చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చూడండి నేను రోట్లో నూరుతున్నాను దీన్ని, మా అమ్మ అంతా తయారు చేస్తాక నన్ను నూరమంటే నేనే నూరుతున్నాను. చూడండి ఎంత 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 ఎన్నిగా ఉందో ఫ్రెండ్స్, రియల్లీ ఆసమ్ కదా. ఇలాంటి పచ్చళ్ళు తినని మన జన్మ ఎందుకు ఫ్రెండ్స్. ఎంత విలేజ్లో పుట్టినాం మనము, ఈ పచ్చళ్ళ రుచి మనకి ఏ అమెరికా పోతే వస్తుంది ఫ్రెండ్స్, మన ఆంధ్రాలోనే ఉంటుంది ఈ పచ్చళ్ళ రుచి. ఈవెన్ తెలంగాణలో కూడా దొరకదు తెలుసా. చూడండి ఎంత ఎమ్మిగా రెడీ అయిపోతుందో మన ఆంధ్ర ట్రెడిషనల్ దొండకాయ పచ్చడి. చూడండి ఇప్పుడు మిక్సీలో వేసుకుంటే ఇలా వచ్చింది. ఇందాక మన రోట్లో దురుకుంటే ఎట్లయినా మిక్సీలో వేసుకునే కంటే కూడా రోట్లో దురుకున్న దానికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, నేను షూర్గా చెప్పగలను. ఓకేనా, మీరు కూడా తయారు చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు మన గ్రాండ్మా రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి ఎన్నో మంచి నోటిఫికేషన్స్ కోసం.